లోకం వెనుక పరిగెత్తడం సులభమే, కానీ లోకాన్ని సృష్టించిన దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడమే అసలైన విజయం. నువ్వు సంపాదిస్తున్న ఆస్తి, నువ్వు కూడబెట్టుకుంటున్న పేరు అంతా ఇక్కడే ఉండిపోతుంది. అందుకే లేఖనం సెలవిస్తోంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే వానికి లాభమేమి? నీ ఆశలు, నీ కోరికలు కేవలం ఈ భూమికి పరిమితమైతే అవి రేపు గాలిలో కలిసిపోయే నీటి బుడగలే. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించు, ఈ అనంతమైన సృష్టిలో నీకంటూ ఒక ప్రత్యేక స్థానముంది. నీ శక్తితో నువ్వు సాధించేదానికంటే ఆయన నీ కోసం సిద్ధం చేసిన ప్రణాళిక ఎంతో గొప్పది. నీ కొరకు నీవు ఈ లోకంలో ఏమి దాచుకున్నావు అనే దానికన్నా దేవుడు నీ కోసం ఏమి దాచి ఉంచాడో దానికోసం వెదకడం నీకు మేలు. ఎందుకంటే ఆయన వాగ్దానమిదే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఆయన దాచి ఉంచిన ఆ నిత్యమైన సంతోషం, ఆ పరిమితమైన శాంతి, ఆ ఉన్నతమైన పిలుపు కోసం వెతుకు. లోకం ఇచ్చేది తాత్కాలికం, దేవుడు ఇచ్చేది శాశ్వతం. పరిమితులు ఉన్న లోకంలో నీకోసం నువ్వు వెతుక్కోకు. అనంతమైన దేవుని కృపలో ఆయన నీ కోసం దాచిన అద్భుతాన్ని వెతుకు. ముందుగా ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆ వెతుకులాట నీ జీవితాన్నే మార్చేస్తుంది. నీ జీవితానికి అర్థం ఈ లోకపు ఆస్తుల్లో లేదు. నిన్ను సృష్టించిన తండ్రి నీ కోసం దాచిన ఆ అమూల్యమైన పిలుపులో ఉంది. అది కేవలం ఒక మార్పు కాదు, అది నీ ఆత్మకు దొరికే అసలైన గమ్యం. ఆమేన్.